అంటే క్లుప్తంగా చెప్పాలంటే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను పాటించు, అప్పుడు నేను నీకేమిస్తాను? నిత్య జీవాన్ని ఇస్తాను. అప్పుడు నాతో కలిసి యుగం నాతో కలిసి జీవిస్తామని చెప్పాడు ప్రభు. అమ్మా ఏం చెప్పాడు ఏసయ్య? మళ్ళీ చెప్పండి. 3వ సంగతి, నిత్య జీవం పొందుకోవాలని మనం ఏం చేయాలా? ఆజ్ఞల్ని పాటించాలి. ఓకే, ఏ ఆజ్ఞ కూడా ఆయన చెప్పేశాడు. నిజానికి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇన్ని ఆజ్ఞలు తెలుసా మీకు? వందలు ఉన్నాయి. అవన్నీ పాఠమని చెబితే అది ఈరోజు ఒక్కరు కూడా దేవుని దగ్గర రారు. అవన్నీ ఏం చెప్పట్లేదు, కేవలం 10 ఆజ్ఞలు చెప్పి అంటున్నాడు. దాన్ని ఇంకా కుదించి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మతో దేవుని ప్రేమించు, నిన్ను వల్ల పూర్ణ ప్రేమించు, 2 మళ్ళీ దాని 10ని 2 చేసేసి ఆ 2 చెప్తే కానీ 2 అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తి, నువ్వు కానీ నేను కానీ నిత్యజీవం పొందుకొని దేవునితో యుగంలో జీవించాలనంటే దేవునికి ఆజ్ఞలు మనము పాటించాలి.